వెల్కమ్ బ్యాక్. చాప్టర్ 3 పాలినామియల్స్ చేద్దాం. పాలినామియల్స్లో 8 మార్క్ క్వశ్చన్స్ మీకు తెలుసు కదా. గ్రాఫ్ వస్తుంది కాబట్టి గ్రాఫ్ జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయండి. మిగిలిన ఏరియాస్ మీద కొన్ని మనం ఫోకస్ చేయడానికి ప్రయత్నం చేద్దాం. చూడండి, ఫస్ట్ క్వశ్చన్ హియర్, p of m is equal to m cube minus 3m plus 1. సో ఫైండ్ p of 1 and p of minus 1. ఇలా మీకు సింపుల్గా క్వశ్చన్ రావచ్చు. So all we need to do is simply మనం p of m is equal to m cube minus 3m plus 1 అని ఉంది కదా. m ప్లేస్లో మనం ఫస్ట్ 1 ఎంటర్ చేస్తాం. సో m ప్లేస్లో 1 ఎంటర్ చేసినట్లయితే p of 1 is equal to 1 cube minus, చూడండి, wherever m is there I write 1. So 1 cube is 1, 3 1s are 3 plus 1. So 1 plus 1 2 minus 3 minus 1 అనమాట ఆన్సర్. సిమిలర్లీ మనం -1 కూడా సబ్స్టిట్యూట్ చేయొచ్చు. -1 సబ్స్టిట్యూట్ చేసామంటే -1 క్యూబ్ ఎక్కడ సబ్స్టిట్యూట్ చేస్తున్నాం? దిస్ ఈస్ ద ఒరిజినల్ క్వశ్చన్ అనమాట. ఈ క్వశ్చన్లో ఒకసారి 1 రాసాం, ఇప్పుడు -1 రాస్తున్నాం. -1 క్యూబ్ -3 ఇంటూ -1 ప్లస్ 1. సో ఎక్కడైతే m ఉందో అక్కడ -1, ఏ నెంబర్ అడిగితే ఆ నెంబర్ సబ్స్టిట్యూట్ చేయటం, సింప్లిఫై చేయటం మీకు రావాలి. సో -1 క్యూబ్ అంటే -1 కదా, రైట్. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది, 3 1s are 3 ప్లస్ 1. సో -1 ప్లస్ 1 క్యాన్సిల్ అయ్యి 3 ఉంటుంది అనమాట. సో ఇలా వాల్యూస్ అడిగితే మీరు చక్కగా సబ్స్టిట్యూట్ చేసి ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. సిమిలర్లీ చెక్ వెదర్ -2 and 2 ఆర్ జీరోస్ ఆఫ్ x⁴ -16 అంటున్నారు. x⁴ -16కి జీరోసేనా, -2 and 2 అని అడుగుతున్నారు. సో చెక్ చేద్దాం. సో p of x is equal to x⁴ -16 అనుకుందాం. ఈ ఎక్స్ప్రెషన్కి, ఈ పాలినామియల్కి మనం p of x అని పేరు పెట్టుకున్నాం. సో x ప్లస్లో -2 పెట్టి చూద్దాం. ఓకే, -2 హోల్ పవర్ 4 -16. -2 హోల్ పవర్ 4 అంటే 16. ఇంకా -2 మరి 4 సార్లు మల్టిప్లై చేయడం. 2 2 4 4 2 8 2 16. ఓకే, నెంబర్ మైనస్లో కూడా a pair of minus becomes plus. సో ప్లస్ అవుతుంది, +16 అవుతుంది. సో 16 - 16 is 0. సిమిలర్లీ మీరు p of 2 కూడా సబ్స్టిట్యూట్ చేస్తే 2⁴ -16 అంటే 16 - 16 0. సో దేర్ఫోర్ -2 and 2 ఆర్ జీరోస్. జీరోసే సరిపోయింది, ఎందుకంటే 0 వచ్చిందిగా, ఆన్సర్ 0 వచ్చింది కాబట్టి జీరోస్ అనమాట. రైట్. థర్డ్ క్వశ్చన్ చూడండి, అసర్షన్ అండ్ రీజన్గా నేను ఇక్కడ ఎక్స్ప్రెస్ చేశాను. అసర్షన్ అండ్ రీజన్, వాట్ ఈస్ అసర్షన్? y ఈజ్ ఈక్వల్ టు 2x minus 5 intersects x-axis at 5/2, 0. And then kinda a linear polynomial of the form y is equal to ax plus b intersects x-axis at -b/a, 0. Yes, both are true. Let me say both are true. y is equal to 2x minus 5 x-axis ని ఎక్కడ ఇంటర్సెక్ట్ చేస్తుంది? ఇది ఒక లీనియర్ పోలినామియల్. ఇది గ్రాఫ్ గీస్తే మనకి లైన్ వస్తుంది అనమాట. సో అది 5/2 దగ్గర కట్ చేస్తుంది అనమాట. ఎట్లా చేస్తాం అది మనం? వెరీ సింపుల్. చూడండి, ఇక్కడ ఏదైతే లీనియర్ పోలినామియల్ ఇచ్చారో దాన్ని మనం 0కి ఈక్వల్ చేసుకోవాలి. 2x minus 5 is equal to 0. సో 2x is equal to 5, x is equal to 5/2. కాబట్టి 5/2, 0 దగ్గర x యాక్సిస్ని ఇంటర్సెక్ట్ చేస్తారు అనమాట ఈ లైన్. సరిపోయింది. సో దాన్ని మనం అంతలా చేయకుండా మనం ఏం చేస్తామంటే ఈ కోఎఫిషియెంట్స్ ఉపయోగించి చేసేస్తాం అనమాట. అందుకని y is equal to ax plus b ఎక్కడ ఇంటర్సెక్ట్ చేస్తుందంటే -p/a దగ్గర ఇంటర్సెక్ట్ చేస్తాను అనమాట. సో -5 అవుతుంది, 5/2 దగ్గర ఇంటర్సెక్ట్ చేస్తానని మనం చెప్పచ్చు అనమాట. సో ఇక్కడ ఒక మంచి బిట్ మీరు గుర్తుపెట్టుకోవాలి. ఏంటంటే y is equal to ax plus b అనే లైన్ x యాక్సిస్ని ఎక్కడ ఇంటర్సెక్ట్ చేస్తుందంటే -b/a, 0 దగ్గర ఇంటర్సెక్ట్ చేస్తాను అనమాట. ఇప్పుడు చెప్పండి, y is equal to 2x plus 1 ఎక్కడ ఇంటర్సెక్ట్ చేస్తుంది? -1/2, 0. ఎట్లా వచ్చింది? 1/2 మైనస్ పెడతాం అనమాట. మైనస్ ఉంటే ప్లస్ అయిపోతుంది ఇక్కడ. ఒకవేళ y is equal to 2x minus 1 అని ఉందనుకోండి, 1/2 ఆల్రెడీ మైనస్ ఉంది కాబట్టి ప్లస్ అయిపోద్ది, 1/2, 0. కాబట్టి కేర్ఫుల్గా, సెన్సిటివ్గా ఈ ఏరియాలోంచి ప్రిపేర్ అవ్వండి, క్వశ్చన్ రావడానికి అవకాశం ఉంది. రైట్. మనం జీరోస్ ఎలా డిసైడ్ చేస్తాం గ్రాఫ్కి? మన పాలినామియల్ లెసన్లో హౌ మెనీ టైమ్స్ ఇట్ కట్స్ x యాక్సిస్ ఎన్నిసార్లు కట్ చేస్తుందో అన్ని జీరోస్ ఉంటాయని మనం నేర్చుకున్నాం. సో ఇక్కడ ఒకసారి ఇక్కడ ఒకసారి మీరు మార్కింగ్ చేసుకుని 3 ఉన్నాయి కాబట్టి 3 జీరోస్ ఉంటాయి అన్నమాట దీనికి.
రైట్. అసలైన సెషన్లోకి మనం అసలైన క్వశ్చన్స్లోకి మనం ఎంటర్ అవుతాం అనమాట. ఏంటది? ఇక్కడ చూడండి, ఫైండ్ జీరోస్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 7x ప్లస్ 10 అండ్ వెరిఫై ద రిలేషన్ బిట్వీన్ జీరోస్ అండ్ కోఫిషియన్స్. సో దీనికి జీరోస్ కనుక్కోండి, జీరోస్కి కోఫిషియన్స్కి మధ్యన రిలేషన్ని వెరిఫై చేయండి అంటున్నాడు. ఎస్, ఈ ఏరియాలో మీరు చేశారు. ఫస్ట్ మనం ఆన్సర్ చేయడానికి ప్రయత్నించేద్దాం. ఫస్ట్ దీని జీరోస్ ఎలా కనుక్కుంటాం మనం? సో ఎక్స్ స్క్వేర్, మనం ఫస్ట్ పీ ఆఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ 7x ప్లస్ 10 అని తీసుకుందాం. ఇప్పుడు ఎక్స్ స్క్వేర్ ప్లస్ 7x ప్లస్ 10ని మనం ఎలా రాయొచ్చు? ఎక్స్ స్క్వేర్ ప్లస్ 5x ప్లస్ 2x ప్లస్ 10 అని రాస్తున్నాను. ఎందుకంటే 10ని మనం స్ప్లిట్ చేయొచ్చు కదా, 5 2s అని, 10 1s అని కూడా చేయొచ్చు. 5 2s అని చేయొచ్చు, 10 1s అని చేయొచ్చు. కానీ ఐ సెలెక్ట్ 5 2s బికాస్ 5ని 2ని కలిపితే 7 కదా, అందుకని అది సెలెక్ట్ చేసుకున్నాం. ఇవన్నీ మీరు ఈ పాటికి చేసి ఉంటారు. సో ఇప్పుడు ఎక్స్ కామన్ తీస్తే మనం ఎక్స్ ప్లస్ 5, ఇక్కడ 2 కామన్ తీస్తే ఎక్స్ ప్లస్ 5. సో దాట్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 5 ఇంటూ ఎక్స్ ప్లస్ 2. దేర్ఫోర్ జీరోస్ ఏమవుతాయి అనమాట? జీరోస్ ఆర్ సో జీరోస్ ఏమవుతాయి? -5, ఇక్కడ -5 ఉన్న జీరో వస్తుంది, అండ్ -2, -5 కానీ -2 కానీ, -5 ఆర్ -2. సో దీంట్లో ఈ పాలినామియల్ని లేక ఈ ఎక్స్ప్రెషన్ని జీరో చేసే నెంబర్లు ఏంటంటే, జీరోస్ ఏంటంటే -5 ఆర్ -2. సో ఇప్పుడు ఓకే, జీరోస్ కనుక్కున్నాం. జీరోస్ కనుక్కున్న తర్వాత అంటాడు కదా, వెరిఫై రిలేషన్షిప్ బిట్వీన్ జీరోస్ అండ్ కోఫిషియన్స్ అంటున్నారు. ఏంటి రిలేషన్ వెరిఫై చేయడం ఏంటి చూద్దాం. చూడండి, ఇప్పుడు ఒకదాన్ని ఆల్ఫా అనుకుందాం -5, ఇంకో దాన్ని బీటా అనుకుందాం -2. వచ్చిన ఆన్సర్. కోఫిషియన్స్ ఏంటి? కోఫిషియన్స్ ఈ మన ఇచ్చిన క్వశ్చన్కి ఎక్స్ స్క్వేర్ కోఫిషియంట్ 1 అంటే A1 అనమాట. కంపేర్ చేస్తున్నాను నేను. A ఈజ్ 1, B ఈజ్ 7, C ఈజ్ 10. సో కోఫిషియన్స్ తీసుకున్నాను. సో ఈ జీరోస్కి కోఫిషియన్స్కి ఏ విధంగా రిలేషన్ ఉంది? ఆల్ఫా ప్లస్ బీటా చేద్దాం. జీరోస్ కలుపుతాం, మనకు వచ్చినవి -5 -2 కలుపుతాం. -5 ప్లస్ -2 ఎంత? -7. -7ని మనం నేను ఎలా రాస్తున్నాను చూడండి, -7/1 అని రాస్తాను. నో ప్రాబ్లం ఎట్ ఆల్. కాబట్టి 7 అంటే B కదా, అందుకని -B, 1 అంటే A కదా, -B/A సరిపోయింది అనమాట. ఆల్ఫా ప్లస్ బీటా -B/A రావాలన్నమాట. ఆల్ఫా ఇంటూ బీటా చేద్దాం అంటే -5 ఇంటూ -2 చేద్దాం ప్లస్ 10. 10 అని నేను 10/1 అని రాస్తున్నాను. 10 అంటే C, 1 అంటే A కాబట్టి C/A. సో రిలేషన్షిప్ ఈజ్ వెరిఫైడ్. ఆల్ఫా ప్లస్ బీటా చేస్తే -B/Aకి సరిపోవాలి, ఆల్ఫా ఇంటూ బీటా చేస్తే C/Aకి సరిపోవాలి. దేర్ఫోర్ రిలేషన్షిప్ ఈజ్ వెరిఫైడ్ అని రాస్తాం అనమాట. సో ఈ క్వశ్చన్ మీకు గ్యారంటీగా, ఈ మోడల్ క్వశ్చన్ మీకు గ్యారంటీగా వస్తుంది. చూడండి, ఐ వాంట్ టు డూ వన్ మోర్ ఆఫ్ దట్ నేచర్. x² - 3 కూడా. x² - 3కి జీరోస్ కనుక్కోండి, జీరోస్ కనుక్కొని రిలేషన్షిప్ వెరిఫై చేయండి అంటున్నారు. సో జీరోస్, ఇలాంటి క్వశ్చన్స్ x² - 3కి జీరోస్ ఎలా వస్తాయి మనకి? x², దీన్ని మనం √3² అని రాయొచ్చు కదా, 3ని రాయొచ్చు. సో ఇది A² - B² లా ఉంది కదా, కాబట్టి x ప్లస్ √3 ఇంటూ x మైనస్ √3 అవుతుంది. దేర్ఫోర్ జీరోస్ ఆర్ -√3, అంటే ఇక్కడ -√3 అన్న జీరో వస్తుంది, ఇక్కడ √3 ఉన్న జీరో వస్తుంది. -√3 ఆర్ √3. కాబట్టి ఇప్పుడు ఈ పాలినామియల్కి జీరోస్ ఏంటంటే, ఒకటి √3, ఇంకొకటి -√3. ఓకే, ఇంకా సింపుల్గా చెప్పాలంటే x² - 3 = 0 కదండి, x² = 3, x √3 ప్లస్ ఆర్ -√3 అని కూడా చెప్పచ్చు. ఓకే, ఎనీవే వీ అరైవ్డ్ జీరోస్ -√3 అండ్ +√3. ఇప్పుడు ఒకదాన్ని ఆల్ఫా అనుకుందాం, ఇంకొక దాన్ని బీటా అనుకుందాం. సో ఆల్ఫా ప్లస్ అండ్ కోఫిషియన్స్ కూడా మనం పిక్ చేద్దాం. సో ఈ ఎక్స్ప్రెషన్లో కోఫిషియన్స్ ఏమన్నా x² కోఫిషియంట్ ఉంది అంటే A = 1 అనమాట. x లేదు అంటే x కోఫిషియంట్ లేదు కాబట్టి B = 0, C ఉంది -3. ఇప్పుడు ఈ సిచ్యువేషన్కి మనం రావాలన్నమాట. ఈ సిచ్యువేషన్ అంటే జీరోస్ ఆల్ఫా బీటాలని మనం గ్రాప్ చేయగలగాలి, అలాగే కోఫిషియన్స్ కూడా ABCలు మనం తీసుకోవాలి. ఇప్పుడు ఆల్ఫా ప్లస్ బీటా చేస్తాం, జీరోస్ కలుపుతాం అంటే -√3 + √3 కలుపుతాం 0. రూట్స్ ఎందుకంటే ఒకటి ప్లస్ ఒకటి మైనస్ సేమ్ కాబట్టి 0. సో 0/1 అని రాద్దాం. సో 0/1 -0/1 ఏదైనా ఒకటే కదా, కాబట్టి -B/Aకి సరిపోయింది అనమాట.
0/1 ఆర్ -0/1. 0 అంటే b కదా, అందుకని -b/x అయిపోయింది. ఆల్ఫా ఇంటూ బీటా ఎంత అంటే -√3 ఇంటూ √3 ఎంత వస్తుంది, -3 వస్తుంది. √3 ఇంటూ √3 3 కదా, మైనస్ ఉంది. సో -3ని ఏమన్నా వస్తున్నాను, -3/1 అని వస్తున్నాను, c/a. అట్లా సరిపోయింది అనమాట. సో ఈ విధంగా ఒక క్వాడ్రాటిక్ పాలినామియల్ ఇచ్చి జీరోస్ కనుక్కోమని వాటి మధ్య రిలేషన్షిప్ని వెరిఫై చేయమంటాం. ప్రాబ్లం మనకి కనపడుతుంది పేపర్లో. సో ఆ ఏరియా నుంచి కూడా మీరు ప్రాక్టీస్ చేయండి. ఇప్పుడు ఏంటంటే జీరోస్ ఇచ్చి మనం క్వాడ్రాటిక్ పాలినామియల్ని తయారు చేయాలి. 2 జీరోస్ ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ 2 - 1/3 జీరోస్గా ఉంటే క్వాడ్రాటిక్ పాలినామియల్ని తయారు చేయమంటాడు. సో ఎలా చేయాలి దీన్ని, వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. సో ఒక జీరోని ఆల్ఫా అనుకుందాం, ఇంకొక జీరోని బీటా అనుకుందాం. సో మనం సమ్ చేద్దాం, 2 జీరోస్ని కలిపేద్దాం. 2ని ప్లస్ -1/3ని కలిపేద్దాం. కలిపేస్తే చూడండి 3, ఓకే, ఎల్సిఎం 3, 3 2 6 -1/3 అంటే 5/3 కలిపితే మల్టిప్లై చేసేద్దాం. ఆల్ఫా ఇంటూ బీటా అంటే 2 ఇంటూ -1/3 కాబట్టి -2/3. చాలా జాగ్రత్తగా చేయాలి. సో వన్స్ వీ నో, మనకి ఈ విషయాలు తెలుసు అంటే ఆల్ఫా బీటా కింద తీసుకుని ఆ జీరోస్ని ఆల్ఫా ప్లస్ బీటా అంటే సమ్ ఆఫ్ ద జీరోస్ చేసాం, ప్రొడక్ట్ ఆఫ్ ద జీరోస్ చేసాం. సో సమ్ ఆఫ్ ద జీరోస్ ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్ చేసిన తర్వాత మనకి కావాల్సిన పాలినామియల్ ఎలా ఉంటుందంటే x², ఓకే, లెట్ మీ రైట్, x² మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా ఇలా ఉంటుంది అనమాట మనకి రిక్వైర్డ్ పాలినామియల్. కానీ ఆల్ఫా 2గా ఉండి బీటా -1/3గా ఉండి అంటే 2 -1/3 జీరోస్ ఉండే పాలినామియల్స్ ఒకటి ఉండవు, చాలా ఉంటాయి అనమాట. సో అందుకని మనం ఏం చేస్తామంటే బయట k ఇంటూ చేస్తాం అనమాట. అంటే చాలా ఉంటాయి, ఒక్కొక్క దాన్ని మల్టిపుల్ చేసినా మనకి చాలా వస్తాయని అర్థం అనమాట. సో k ఇంటూ చేస్తాం. ఇప్పుడు k అంటే ఒక నెంబర్ అలా పక్కన పెట్టండి. సో x² ఆల్ఫా ప్లస్ బీటా కలిపాం కదా, ఆల్ఫా ప్లస్ బీటా కలిపితే ఎంత వచ్చింది మనకి 5/3 వచ్చింది. సో 5/3 ఆల్ఫా ప్లస్ బీటా ప్లేస్లో రాస్తాం, అంటే ఈ ప్లేస్లో రాస్తాం. ఇది ఫార్ములా అనమాట. డోంట్ ఫర్గెట్, దిస్ ఇస్ ద ఫార్ములా ఫర్ రైటింగ్ ఏ క్వాడ్రాటిక్ పాలినామియల్. ఫార్ములా లైక్. అండ్ ఆల్ఫా బీటా ఎంత వచ్చింది, ఆల్ఫా బీటా ఎంత వచ్చిందంటే చూడండి, మనం ప్రొడక్ట్ చేసాం, -2/3 వచ్చింది. సో ఆల్ఫా బీటా, ఆల్ఫా ప్లస్ బీటా, ఆల్ఫా బీటా మనం ఎంటర్ చేసాం. ఎంటర్ చేసిన తర్వాత ఇప్పుడు k ఇంటూ x² -5/3x -2/3 అనమాట. సో ఈ ఫ్యామిలీ ఇవన్నీ ఈ టైప్ ఆఫ్ పాలినామియల్స్ అన్నిటికి కూడా 0, 2, -1/3 ఉంటుంది. సో పర్టికులర్గా ఒకటి చెప్పాలంటే మనం కేకి ఏదైనా వాల్యూ, k 1 తీసుకోవచ్చు, k 2 తీసుకోవచ్చు, k 3 తీసుకోవచ్చు, 100 తీసుకోవచ్చు, ఏదైనా తీసుకోవచ్చు. సో ఫర్ ద సేక్ ఆఫ్ కన్వీనియన్స్ మనం k 3 ఇన్ పర్టికులర్ తీసుకున్నాం అనుకోండి, అంటే 3 చేత మల్టిప్లై చేసాం అనుకోండి ఈ పాలినామియల్ని. సో 3 చేత మల్టిప్లై చేశాను, 3 చేత మల్టిప్లై చేస్తే 3 లోపల పంపించండి. 3x², ఎస్ 3 ఈస్ గోయింగ్ ఇన్సైడ్, సి 3x². ఈ 3 లోపలికి వెళ్తే 3 క్యాన్సిల్ అయ్యి -5x, ఈ 3 లోపలికి వెళ్తే 3 క్యాన్సిల్ అయ్యి -2. సో వన్ సచ్ పాలినామియల్ దట్ ఈస్ హ్యావింగ్ జీరోస్ 2 and 1 -1/3 ఈస్ 3x² -5x -2 అని చెప్పచ్చు అనమాట. సో పాలినామియల్ని కన్స్ట్రక్ట్ చేయడం కూడా రావాలి జీరోస్ ఇస్తే, రైట్. అండ్ ఇంకా చాలా ఎగ్జాంపుల్స్ని మీరు చేయండి. ఒకవేళ ఇలా ఇచ్చారనుకోండి, సమ్ ఆఫ్ జీరోస్ ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్ కూడా ఇచ్చేస్తారు, చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఒక్కొక్కసారి విడిగా జీరోస్ ఇస్తారు, లేదా సమ్ ఆఫ్ జీరోస్ ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్ ఇస్తారు. ఒకవేళ ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్ ఇచ్చారు, సమ్ ప్రొడక్ట్ ఇచ్చారు అనుకోండి, సో ఫైండ్ ద క్వాడ్రాటిక్ పాలినామియల్ whose sum of zeros is -3/2 and whose product of zeros is -1. So here the information is sum of zeros is equal to -3/2 and product of zeros is equal to -1. అంటే let alpha beta be the zeros, alpha beta be the zeros. Therefore అంటే alpha plus beta ఇచ్చేసారు మనకి -3/2, alpha into beta ఇచ్చేసారు -1. Now as usual we write this formula, k into x² minus alpha plus beta into x plus alpha beta రాస్తాం. So the required polynomial is అని చెప్పి ఇది రాస్తాం. So k into x² minus -3/2x
మైనస్ ఎక్స్. సో ఆల్ఫా ప్లస్ బీటా ఉన్న ప్లేస్లో నేను -3/2 రాశాను. సో ఆల్ఫా ఇంటూ బీటా ఉన్న ప్లేస్లో నేను -1 రాస్తున్నాను. చూడండి, -1 మైనస్ ఎక్స్ కాదు -1 రాస్తున్నాను. సో కే ఇంటూ ఎక్స్ స్క్వేర్, ఈ మైనస్ కలిసి ప్లస్ అయ్యి +3/2x -1. ఇప్పుడు కే వాల్యూ ఏం తీసుకుంటే బాగుంటుంది? కే వాల్యూ ఏం తీసుకుంటే బాగుంటుంది? మనం 2 తీసుకుంటే బాగుంటుంది, ఎందుకంటే డినామినేటర్ 2 ఉంది కదా, అందుకని ఇన్ పర్టికులర్ ఇఫ్ కే ఈజ్ ఈక్వల్ టు 2, ఇన్ పర్టికులర్ ప్రత్యేకించి చాలా తీసుకోవచ్చు కే. సో 2 ఇంటూ ఎక్స్ స్క్వేర్ +3/2x -1. సో 2x స్క్వేర్ +3x -2. 2 లోపలికి వెళ్తుంది, 2x స్క్వేర్, 2 క్యాన్సిల్ అయ్యి 3x, 2 1s are 2. So this is the required polynomial having that given qualities. Sum of the zeros is -3/2, product of the zeros is -1. సో ఈ ఏరియాస్లోంచి మీరు ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయాలి. 2 లెక్కలు ఉన్నాయి, ఎగ్జాంపుల్ సమ్స్ ఉన్నాయి. సో దేర్ యుల్ గెట్. అండ్ దెన్ వీ గో ఫర్ క్యూబిక్ పాలినామియల్. క్యూబిక్ పాలినామియల్లో కూడా రిలేషన్స్ ఉన్నాయి. క్యూబిక్ పాలినామియల్లో కూడా మనకి క్యూబిక్ పాలినామియల్ అన్నాం కాబట్టి 3 జీరోస్ ఉంటాయి కదా. సో ఆ 3 జీరోస్ మనం ఏ విధంగా రిలేట్ చేయొచ్చు? చూడండి, ఇక్కడ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ఇస్ ఈక్వల్ టు, అంటే ax³ + bx² + cx + d కనుక మనం క్యూబిక్ పాలినామియల్ అనుకుంటే, ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా అగైన్ -b/a అవుతుంది. ఈసారి కొత్తగా ఆల్ఫా బీటా, బీటా గామా ప్లస్ గామా ఆల్ఫా c/a అవుతుంది. ఆల్ఫా ఇంటూ బీటా ఇంటూ గామా -d/a అవుతుందని మీరు ఈ పాటికి నేర్చుకుంటారు. రైట్? సో ఒక క్వశ్చన్ ఇచ్చి మిమ్మల్ని దాన్ని టెస్ట్ చేస్తాను, చేసేటటువంటి అవకాశం నేను తీస్తాను. చూడండి, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ క్వశ్చన్ చూడండి, x³ +3x² - x -2. చూడగానే ఇది క్యూబిక్ పాలినామియల్ అర్థమవుతుంది నాకు. సో వన్స్ ఐ రియలైజ్ ఇట్స్ ఎ క్యూబిక్ పాలినామియల్, నౌ ఐ లుక్ ఫర్ ద కోఎఫిషియెంట్స్. a is equal to 1, a is equal to 1, a is equal to 1, b is equal to 3, c is equal to -1, d is equal to -2. అంటే x³ ముందు 1, x² ముందు 3, x ముందు -1 ఉన్నట్టు, మైనస్ ఉంది కాబట్టి -2. సో ఇప్పుడు సమ్ ఆఫ్ ద జీరోస్ ఏమవుద్ది అనమాట ఈ క్యూబిక్ పాలినామియల్కి? ఏంటి? x³ + 3x². సమ్ ఆఫ్ ద జీరోస్ ఏమవుతుంది అనమాట అంటే -a is equal to 1, b is equal to 3, c is equal to -1, d is equal to -2. సో సమ్ ఆఫ్ ద జీరోస్ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా is equal to -b/a, అంటే -3/1, -3 అవుతుంది. ప్రొడక్ట్ ఆఫ్ ద జీరోస్ ఏమవుతుంది? ఆల్ఫా ఇంటూ బీటా గామా మనకి -d/a అని తెలుసు కదా, కాబట్టి -2/1, d అంటే -2 కదా, అందుకని. సో 2/1 అంటే 2 అవుతుంది. ఇంకొకటి ఉంది ఆల్ఫా బీటా, బీటా గామా, గామా ఆల్ఫా అవుతుంది, c/a అవుతుంది, అంటే -1/1 -1 అవుతుంది. కాబట్టి జాగ్రత్తగా x³ x² x2 ఉంటే ABCDలు పికప్ చేసుకోవడం. ఒకవేళ x కనిపించలేదు అనుకోండి, x³ -3x + 1, x² కనిపించలేదు అనుకోండి, x² టర్మ్ లేదు కాబట్టి b 0 అవుతుంది అనమాట. చాలా జాగ్రత్తగా ఉండాలి. సో x³ x² x కాన్స్టెంట్ ఉండాలి. ఒకవేళ ఏది లేకపోయినా దాని కోఎఫిషియంట్ 0 అవుతుందని మీరు రియలైజ్ అవ్వాలి. సో ఇలా పాలినామియల్స్ నుంచి మనకి అక్కడక్కడ ఉన్న ఇంపార్టెంట్ మెయిన్గా మనం గ్రాఫ్ ప్రాబ్లం చూసుకుంటాం. అట్ ద సేమ్ టైం రిలేషన్షిప్ బిట్వీన్ జీరోస్ అండ్ కోఎఫిషియంట్స్ చూసుకుంటాం. లాస్ట్లో కొంచెం డివిజన్ అల్గారిథం గురించి ఉంది, కానీ డోంట్ టేక్ దట్ సీరియస్లీ. ఎవరైతే చేయగలరో వాళ్ళు చేయడానికి ప్రయత్నం చేయండి. బట్ ఎనీవే మీకు ఈ ఏరియాస్ని చూసుకుంటే మీకు చాలా వరకు బాగా కవర్ అవుతుంది అనమాట. రైట్? పాలినామియల్స్ కూడా మనం ఆ విధంగా క్లోజ్ చేయొచ్చు.